ఈ లైఫ్ సైకిల్ మెథడ్ అయిన యూజ్ ఎఫెక్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో ఈ వీడియో అర్థం కావాలి అని అంటే మాత్రం ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ టోటల్ అప్లికేషన్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి, ఎలా ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, అవి కూడా చూడండి. ఇప్పుడైతే మాత్రం నేను ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క టు డూ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ ఎలా లోడ్ అవుతుంది, ఆ లోడ్ అయినప్పుడు ఏమన్నా చెయ్యాలి అని అంటే ఎక్కడ చెయ్యాలి, అండ్ యూజ్ ఎఫెక్ట్ ఎలా రాస్తామనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని చెప్పేసి నేను ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్ లోపల నేను ఈ 2 బ్రాకెట్స్ పెట్టుకున్నాను. సో ఒక లైఫ్ సైకిల్ హుక్ యూజ్ ఎఫెక్ట్ని నేను ఇలా రాస్తానన్నమాట. సో ఈ యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు కాల్ అవుతుంది, ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఈ లోపలున్న ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ని ఈ కాంపోనెంట్ మౌంట్ అయినప్పుడు కాల్ చేస్తుంది. మౌంట్ అవ్వడం అంటే ఏంటి, ఫస్ట్ టైం లోడ్ అవ్వడం. సో ఇప్పుడు ఇక్కడ console.log of ఫస్ట్ రెండర్ అని రాశాను. ఇప్పుడు చూస్తే మీరు మన అప్లికేషన్లోకి వెళ్ళి చూస్తే మీకు 5 టైమ్స్ ఫస్ట్ రెండర్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఎందుకనంటే 5 కాంపోనెంట్స్ లోడ్ అయినాయి కాబట్టి ఒక్కొక్క కాంపోనెంట్ లోడ్ అయినప్పుడల్లా ఒక్కొక్కసారి ఫస్ట్ రెండర్ అనేది కాల్, అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ కాల్ అయింది, దాంట్లో ఉన్న కన్సోల్ ఇక్కడ ప్రింట్ అయింది. అంటే ఏ కాంపోనెంట్ కాంపోనెంట్ లోడ్ అవ్వడం కూడా చూపించవచ్చు. ఆల్రెడీ ప్రాప్స్లో మనకి టైటిల్ లోడ్ అవుతుంది కదా, దాన్నే తీసుకుని నేను ఇక్కడ కామా పెట్టి నేను చూపిస్తే మీకు కనపడుతుంది. ఒక్కసారి రిఫ్రెష్ చేసి చూపిస్తాను. సో గెట్ కార్ అనేది మౌంట్ అయింది, పే బిల్స్ మౌంట్ అయింది, పే ఫీ మౌంట్ అయింది, గో టు జిమ్ మౌంట్ అయింది, పర్చేస్ బైక్ కూడా మౌంట్ అయింది. ఇలాగ ప్రతి కాంపోనెంట్ లోడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ లోడ్ అయిన ప్రతిసారి ఈ యూజ్ ఎఫెక్ట్లో ఉన్న ఫంక్షన్ కాల్ అయింది. అయితే ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్, అంటే ప్రతి టుడూకి పేరెంట్ అయిన టు డూ లిస్ట్ కాంపోనెంట్ ఉంది కదా, దాంట్లో కనుక నేను ఏదైనా చేంజెస్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మను అని యాడ్ చేసి యాడ్ టు డూ అని క్లిక్ చేయగానే ఇప్పుడు ఫ్రెష్గా మనకి మను టు డూ అనేది ఒక్కటే రీరెండర్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇవి మళ్ళీ రీరెండర్ అవ్వలేదు, అంటే ఇవి మళ్ళీ మౌంట్ అవ్వలే, ఓన్లీ కొత్తగా మౌంట్ అయింది ఇది ఒక్కటే కాంపోనెంట్ కాబట్టి మనకి ఆ పర్టికులర్ కాంపోనెంటే మౌంట్ అయినట్టు చూపిస్తుంది. లేదు ప్రతిసారి రీరెండర్ అయిన ప్రతిసారి నాకు కనపడాలి అని అంటే మనం ఇంకొక రకమైన యూజ్ ఎఫెక్ట్ రాయాలి. ఆ యూజ్ ఎఫెక్ట్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.